మరికొన్ని గంటల్లో ప్రారంభం కాబోయే టీ20కి సంబంధించి భారత విజయం ఖాయం అన్న పరిస్థితి కనిపిస్తుంది. విశాఖ వేదికగా జరుగుతున్న ఈ క్రికెట్ మ్యాచ్కి సంబంధించి సూర్యకుమార్ యాదవ్ అలాగే అభిషేక్ శర్మ ప్రస్తుతం ఫామ్లో ఉన్నారు. ఇప్పటికే భారత్ మొత్తం 3 మ్యాచ్ల్లో కూడా విజేతగా నిలిచింది. ఇది 4వ మ్యాచ్ న్యూజిలాండ్ అలాగే భారత్ మధ్య జరిగే మ్యాచ్. అయితే ఇప్పుడు మనం విశాఖ స్టేడియంలోనూ ఈ స్టేడియం ఎప్పుడు కూడా భారత్కు అనుకూలంగా ఉన్న పరిస్థితి. చాలా వరకు జరిగిన మ్యాచ్ల్లో దాదాపు 90% మ్యాచ్లన్నీ కూడా విశాఖ క్రికెట్ స్టేడియంలో భారత్ విజయం సాధించిన పరిస్థితి. అయితే ప్రస్తుతం ఉన్న టీ20కి సంబంధించి భారత్ జట్టులో సూర్యకుమార్ యాదవ్ అలాగే అభిషేక్ శర్మ ఫామ్లో ఉన్నారు. అలాగే ఇతర క్రీడాకారులు కూడా చాలా ఫామ్లో ఉన్న నేపథ్యాన న్యూజిలాండ్పై ఖచ్చితంగా భారత్ విజయం సాధించవచ్చని క్రికెట్ పండితులు అంచనాలు వేస్తున్నారు. మొత్తానికి చూసుకుంటే విశాఖ వేదికగా జరుగుతున్న చాలా మ్యాచ్లు కొంత ఆసక్తికరంగా కొనసాగుతున్నాయి. అయితే ఈసారి ఇప్పుడు జరగబోతున్న మ్యాచ్కి సంబంధించి మాత్రం ఇప్పటికే 3 మ్యాచ్లు భారత్ సొంతం చేసుకోవడంతో ఒక రకంగా ఈ సిరీస్ భారత్ కైవసం అయిన పరిస్థితి ఉంది. అయితే కొంతవరకు టీం ఏ రకంగా ఉన్నప్పుడు కూడా భారత్ విజయం సాధించాలన్న ఆకాంక్ష మాత్రం విశాఖతో పాటు ఉత్తరాంధ్ర క్రికెట్ అభిమానుల్లో మనకు కనిపిస్తుంది. కెమెరా పర్సన్ తిరుపతితో రామచంద్రరావు, ఆర్టీవీ, వైజాగ్ స్టేడియం నుంచి. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దల కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.